ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? సర్వాధికారియు కృపాసత్య సంపూర్ణుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటంటే, మానవుని అప్పు యేసుక్రీస్తు ప్రభువారు మాఫీ చేయడం. మానవుని అప్పు యేసయ్య మాఫీ చేయడం, రుణమాఫీ చేయడాన్ని మనము ధ్యానము చేద్దాం. ఈనాటి దినాల్లో మనుష్యులకు రుణమాఫీ అనేటటువంటి విషయం చాలా ఆసక్తిని కలుగచేస్తూ వస్తున్నది. అయితే యేసయ్య మానవుని యొక్క జీవితాల్లో ఈ రుణమాఫీ ప్రతి మానవుడు కూడా ఏ భేదము లేదు అన్న మాటను మనం చూస్తాం. ఏ భేదము లేదు, కానీ అందరికీ కూడా ఈ రుణమాఫీ అవసరమయ్యున్నది. అది లేఖనములో మనం చూస్తూ వద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగరుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఇటు సమయంలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీవే నాతోనూ మాతోనూ మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఇదిగో నీ మాటలను మేము గ్రహించినాగ్న, అంత మాత్రమే కాదు దాని ప్రకారము అనుసరించి నడుచులాగిన అయా వినుబుద్ధిని మీరు కలగచేసి అయా నీ వాక్య సారాంశంలో మమ్మల్ని స్థిరపరచండి, సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ అయా నీ సాధనముగా నేను నాయన నిలబడుచు ఉండగా నన్ను మరుగుపరచండి. నీ కొలత లేని ఆత్మతో మీరు నింపుకుని నీ మాటను మీరు తేటపరచమని ప్రార్థిస్తూ మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండటానికి, ఈ సంబంధముగా పరసంబంధముగా నాయన మేము మేలులు పొందుకున్నట్లుగా నీ కృపతో మీరు నింపుమని ప్రార్థిస్తూ యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశము రుణమాఫీ అనేటటువంటి మాటను మనం చూసాం. అసలు రుణాలు లేక అప్పులు అచ్చి ఉండుట అనేటటువంటి మాటను కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇవి ఎందుకు అవుతాయి అని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు, ఉదాహరణకు లాక్డౌన్ టైంలో, కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ టైంలో అనేక మంది ఆర్థిక వ్యవస్థ కూలిపోయినటువంటి విధంగా, వ్యాపారాలు నష్టపోయినటువంటి విధంగా, అలాగే మనము చూస్తున్నట్లయితే కుటుంబంలో అనేకులు అస్వస్థతకు గురయ్యి బలహీనులయ్యి హాస్పిటల్ పాలయ్యి ఎంతో ఖర్చు చేసినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మాన్యానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మొట్టమొదట ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఒక గృహంలో ఎవరికైనా అనారోగ్యము వచ్చినప్పుడు అప్పుల పాలు అయ్యేటటువంటి అవకాశము ఉంటుంది. రెండవది మనం ఆలోచన చేస్తే, ఎచ్చులకు పోయి ఆడంబరాలకు పోయి వచ్చే ఆదాయానికి మించి కదండి, ఆదాయానికి మించి ఆర్భాటాలు చేస్తూ వచ్చినప్పుడు, ఆడంబరాలకు పోయినప్పుడు జరిగేటటువంటి విషయం ఏంటంటే, ఆ రుణాలు చేసి మరి కార్యక్రమాలు చేసేటటువంటి వారిని మనం చూస్తుంటాం. తద్వారా అనేక అప్పులు పాలైపోయి వాటిని తీర్చడానికి చాలా ఇబ్బందులు పడేటటువంటి వారిని మనము చూస్తూ వస్తుంటాం. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే నాటి దినాల్లో బాగా పెరిగిపోయినటువంటి విషయం ఏంటంటే, ఈఎంఐ ద్వారా వస్తువులు తీసుకోవడం. ఇది ఒక వస్తువు తీసుకోవడమే ఎక్కువ. ఇంకా జాబ్ ఉంది కదా, మనం తీసుకుంటే దాన్ని తీర్చవచ్చు అనేటటువంటి ఆలోచనతో 2-3 రకాలైనటువంటి వస్తువులు తీసుకుని వచ్చే శాలరీ తక్కువైపోయి కట్టవలసిన ఈఎంఐలు ఎక్కువైపోయి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు, తద్వారా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. దాదాపుగా మనుషులను చూస్తూ వస్తున్నట్లయితే 100కి 90 మందికి ఈ రుణాలతో బాధపడుచున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈఎంఐలు కావచ్చండి, హోమ్ లోన్స్ కావచ్చు, అలాగే గోల్డ్ లోన్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి రుణాలను చేసినటువంటి వారిగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే, దేవుని ఆరాధించేటటువంటి బిడ్డలుగా ఖచ్చితంగా రుణాలు చేయకూడదు, రుణాలు కూడా ఇవ్వకూడదు. అప్పు స్తుతి మించినటువంటి అప్పులు చాలా సందర్భాల్లో, ఇందాక చెప్పుకున్నాం 2 విషయాలు.
అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, రెండవది వస్తువులు తలకు మించినటువంటి భారాలు అయిపోయి వస్తువులు లేకపోతే లోన్లు పెట్టి తద్వారా అప్పుల పాలయ్యేటటువంటి వారిని మనం చూస్తున్నాం. మూడవది ఆడంబరాలకు పోయేటటువంటి వారిని మనం చూస్తున్నాం. నాలుగో విషయాన్ని మనము చూసినట్లయితే ఇతరులకు హామీగా ఉండి మధ్యవర్తులుగా ఉండి వారు కట్టపోయేసరికి వీరి మీద ఆ భారం పడి అప్పుల పాలయ్యేటటువంటి వారిని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఏ విషయంలో మనము ఈ విధంగా అప్పులకు లేకపోతే రుణాలకు మనము బానిసలుగా ఆ రుణ బాధలతో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నామేమో అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటూ రావాలి. కొన్ని సందర్భాలను తోటి వారిని నమ్మి మన డబ్బును ఎలా అంటే వ్యాపారం చేద్దాము అని చెప్పి వ్యాపారము చేయడంలో లేకపోతే ఏదైనా పెట్టుబడి పెట్టడంలో ఈ విధంగా చేస్తూ వచ్చినప్పుడు కొన్ని త్వరగా డబ్బును సంపాదించాలి అనేటటువంటి విధంగా అడ్డదారులు తొక్కేటటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసేటటువంటి వారిని లేకపోతే ఆ విధంగా డబ్బును పెట్టినప్పుడు అవతల వాళ్ళు వీరిని మోసం చేసినప్పుడు వీరి యొక్క జీవితాల్లో అవన్నీ కట్టుకుంటూ రావడము వీరికి ఎంతో భారమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించుకోవాలి. మనకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత, మనం పెట్టేటటువంటి ఖర్చు ఎంత అనేటటువంటిది మనము మన దృష్టి ఉంచుకున్నప్పుడు మన ఖర్చులు పెరగకుండా మనం చూసుకుంటాం. అంత మాత్రమే కాదు, స్త్రీలైనటువంటి వారికి మరి ముఖ్యంగా ఈనాటి దినాల్లో మనము చూస్తున్నట్లయితే ఎదుటి వారికి ఉన్నటువంటిది లేకపోతే ఎదుటివారు కట్టుకునేటటువంటి వస్త్రము, మంచి వస్త్రం కట్టుకున్నారనుకోండి, అది వీరు కట్టుకోవాలి. ఎన్ని చీరలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఏదైనా కొత్తది తీసుకొచ్చారనుకోండి, అది మన ఇంట్లోకి రావాలి అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వారిని కూడా ఈనాటి దినాల్లో మనము చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇతరులతో మనము పోటీ చేసుకోనకూడదు, కానీ మనకు ఉన్న దానిలో మనం ఎంతవరకు సంతోషంగా, మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎంతవరకు తృప్తి కలిగి బ్రతుకుతున్నామో అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ తృప్తి లేకపోవడాన్ని బట్టి, ఇతరులతో బ్యారీ చేసుకోవడాన్ని బట్టి మనుషులు అప్పులకు పాలవటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాల్లో ఏ లక్షణాల ద్వారా మనం అప్పులయ్యామో వాటిని మనం పరిశీలన చేసుకునేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. రెండవది మనము చూసినట్లయితే ఆ అప్పుల నుంచి ఎలా బయటకి రావాలి, ఎలా బయటకు రావాలి అనేటటువంటిది ఆలోచించాలి. ఎలా బయటకు వస్తామండి మనం? ఎలా బయటకు వస్తాం? అసలు ఆ అప్పు గురించినటువంటి ఊహ మనకు ఉండాలి, ఆ గ్రహింపు మనకు ఉండాలి. దాని గురించి మనం ఏం చేయాలంటే అవగాహన చేసుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో మనుషులు ఆ అవగాహన లోపము కలగటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అప్పు ఉందని తెలిసిన, ఇతరులకు అప్పు ఇవ్వాలి అని తెలిసిన, ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని తెలిసిన జీవన విధానము మారదు, అలాగే ఆలోచన విధానము మారదు, బిహేవియర్లో ఏ మార్పు కూడా ఉండదు, పనితీరులో ఏ మార్పు కూడా ఉండదు. ఇలా ఉండటం ద్వారా అప్పు ఎన్నటికీ కూడా తీర్చలేము అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ వస్తున్నది. ఇంకా తీర్చలేకపోగా ఇంకా అప్పులు చేసేటటువంటి వారిగా ఉంటాము అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము అప్పు కలిగి ఉన్నాము అన్నప్పుడు మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన పనితీరులో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన బిహేవియర్ అంతట్లో పనిచేసే విషయంలో మనం జీవన విధానంలో మార్పు తీసుకుని వచ్చినప్పుడు మనం ఆ అప్పుల నుంచి బయటపడేటటువంటి అవకాశము ఉంటుంటుంది. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ న్యూన్యత కలిగి జీవించేటటువంటి వారిని మనం చూస్తుంటాం. వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ అప్పుల పాలైపోయి నా వల్ల ఏమీ కాదు, నేను ఎందుకు పనికిరాను, ఈ అప్పులు నేను తీర్చలేను అని చెప్పి గడిచిన దినాల్లో మనం చూస్తున్నాం. కాఫీ డే వ్యవస్థాపకులు ఆయన ఆ అప్పుల బాధను తట్టుకోలేక ఆయన జీవితాన్ని ముగించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇలా చాలా సందర్భాల్లో వ్యవసాయము నష్టపోయిందని చెప్పి, రైతులు అలాగే వ్యాపారాలు నష్టపోయినాయి అని చెప్పి, పారిశ్రామికవేత్తలు ఇలా వారి జీవితాలను ముగించుకున్నటువంటి సామాన్యులైతే ఇంకా చెప్పనవసరం లేదు కదండి. వారు ఆ బాధను తట్టుకోలేక ఏ విధంగా తీర్చాలో కూడా తెలియక
మరి ముఖ్యంగా ఏంటంటే వారిని కించపరుచుకుంటూ నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను అని చెప్పి ఆ పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోయేటటువంటి వారిని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనము ధైర్యాన్ని కోల్పోకుండా మనల్ని మనం నా వల్ల ఏమీ కాదు అని చెప్పి ఆత్మన్యూన్యతకు లోనవ్వకుండా మనం చేయవలసింది మనల్ని మనం క్షమించుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది, నేను ఈ పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళాను, నేను చేయగలను అనేటటువంటి ధైర్యాన్ని మనలో పెంపొందించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇతరులను కూడా మనం క్షమించేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. ఈ మాటను మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు గుర్తొస్తుంది కదండి, నా అపరాధములను క్షమించిన ప్రకారము నేను క్షమించిన ప్రకారము నా అపరాధములు క్షమించుము అన్న మాటను లేఖనంలో మనం చూస్తొస్తుంటాం. మనం కూడా ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఇతరుల ద్వారా మనము అప్పుల పాలైనప్పుడు, వ్యాపారాల్లో పెట్టి ఇంకా వారిని నమ్మి ఇచ్చి లేకపోతే అడ్డుగా నిలబడి ఈ విధంగా చేసినప్పుడు వాడి వల్ల నేను ఇల్లు అయిపోయాను, దానివల్ల నేను ఇల్లు అయిపోయాను, అది ఇది అని చెప్పి ఆ బాధలో వస్తుంటాయి కదండి. అటువంటి విధంగా వారిని నిందించేటటువంటి వారిగా మనము ఉండకూడదు. కానీ మనల్ని క్షమించుకోవాలి. ఇతరులను క్షమించేటటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళి మనం ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొనడానికి మనం ముందుకు కొనసాగాలి. మూడో విషయం ఏంటంటే ఓటమి లేకపోతే ఒంటరితనము లేకపోతే డిప్రెషన్లోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులను మనము చూస్తుంటాం, నిరాశలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులను మనము చూస్తుంటాం. కానీ ఆ పరిస్థితులను మనము కొన్ని ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయంటే, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నాకేమీ వద్దు, ఆ అప్పుల నుంచి నేను ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేస్తే చాలు అని చెప్పి కుదించేసుకుని మనల్ని మనము తగ్గించేసుకుని నిరాశలోకి వెళ్ళిపోయి ఇంకా ఈ బ్రతుకు చాలు, ఇది మాట అనిపించుకోకుండా వాళ్ళు ఇచ్చేస్తే చాలు అనేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ వస్తుంటాం. కానీ ఆ పరిస్థితుల్లో మనము నిలబడేటటువంటి వారంగా, ధైర్యాన్ని తెచ్చుకునేటటువంటి వారంగా మనము ఉంటూ ఉండాలి. అవి ఎలా వస్తాయి అనేటటువంటిది ఇప్పుడు లేఖన భాగంలో మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము చేసినటువంటి రుణ మాఫీ ఏంటి అనేటటువంటిది లేఖనంలో మనం చదువుకుందాం. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యంలో మనము చూస్తే, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డుగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకున్నటువంటి రుణము ఏంటంటే పాప రుణము. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యంలో మనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ రుణపత్రము నుంచి విమోచించడానికి మనం ఏవేళ చెల్లించనవసరం లేదు. కానీ ఆయన కృప ద్వారా ఉచితంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. మనము ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను అన్న మాటను మనము చూస్తున్నాం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారముగా ఉంటుండగా అంత మాత్రమే కాదు, రోమపత్రికలో కూడా మనము చూస్తుంటాం. 7వ అధ్యాయము 19వ వాక్యములో మనము చూస్తే, నేను చేయగోరు మేలును చేయక చేయగోరని కీడును చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాలో నివసించు పాపమే కానీ ఇక నేను కాదు అన్న మాటను మనం చూస్తున్నాం. మనలో ఉన్నటువంటి పాప నియమం, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ అదే పని చేయడం, అదే కీడు చేయడం, అదే దేవునికి విరుద్ధముగా, వాక్యానికి విరుద్ధంగా జీవించేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ మన కోసం ఏం చేశారండి? సిలువలో మరణించారు, ఆ రుణపత్రమును కొట్టివేశారు. మనకు ఆయనతో కూడా జీవించేటటువంటి భాగ్యము
తన కృప చేత మనకు అనుగ్రహించారు, మనల్ని విమోచించారు, నీతిమంతులుగా చేశారు. అయితే మనం అది గ్రహింపకుండా ఉన్నాము. ఇందాకడ చెప్పుకున్నట్లుగా ఆ అప్పు ఉన్నది అని చెప్పి గ్రహించాలి అనుకున్నాం కదండి. అలాగే నేను పాపిని అని గ్రహించేటటువంటి వారు ఈనాటి దినాల్లో మనుషులు మనం చూస్తే నేనే పాపము చేయలేదు, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత నమ్మకస్తుడు లేడు, నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటూ వచ్చేటటువంటి ప్రజలు మనకు కనబడుతూ ఉంటారు. కానీ మనము ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మనం విమోచించబడినటువంటి వారంగా ఆయన సిలువలో కొట్టివేయబడినటువంటి పాపపు పత్రము మన యొక్క జీవితాల్లో జీవాన్ని కలుగచేయాలి అని అంటే మనము చేయవలసిన పని ఏంటంటే నేను పాపిని అని చెప్పి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆటోమేటిక్గా మన జీవితాల్లో మన ఆలోచన విధానము మారుతూ వస్తుంది, మన ప్రవర్తన మారుతూ వస్తుంది, మన యొక్క జీవన విధానము మారుతూ వస్తుంది, మన పనితనము కూడా మారుతూ వస్తుంది. దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనము జీవించడానికి మన జీవన విధానాన్ని మార్చుకునేటటువంటి వారిగా ఉంటాం. అలాగే మన ఆలోచన విధానం మనం చూస్తున్నట్లయితే గతంలో మన సొంత గురించి ఆలోచించుకుంటూ ఉంటాం, అంటే స్వార్థంగా నేను నా కుటుంబము అని ఆలోచిస్తాను. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, అందుకనే దేవుని వాక్యం అంటుంటుంది కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అన్న మాటను మనం చూస్తాం. మనం పొరుగువాన్ని ప్రేమించేటటువంటి స్థితిలోనికి, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన ఆలోచన విధానాల్లోనికి మనము నడిపించబడతాం. అలాగే మన బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. తిట్టిన వారిని తిట్టడం, కొట్టిన వారిని కొట్టడం, దూషించిన వారిని దూషించడం, కీడు చేసిన వారికి కీడు చేయటం అనేటటువంటి విధానం మారిపోయి ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఏ మంచి లేని నా జీవితంలో దేవుడు నా రుణమును తీర్చివేశాడే, నా పాపమును తీసివేశాడే, ఏమీ చెల్లించకుండానే ఆయన కృపచేత నేను విమోచించబడ్డాను కదా, నా రుణపత్రం తీసివేయబడింది కదా, నేను కూడా ఒకప్పుడు ఈ విధంగానే జీవించాను, ఈ విధంగా జీవిస్తున్నటువంటి వారి గురించి నేను ప్రార్థన చేయాలి అని చెప్పి మన బిహేవియర్ మారిపోతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన పనితీరు కూడా మారిపోతుంది. నాటి దినాల్లో మనం ఏ పని చేసినప్పటికీ కూడా కృతజ్ఞత లేని వారిగా ఉంటామేమో. ఈ దేవుని మా రుణము ఉందని చెప్పి, దేవుడు మన రుణపత్రమును తీసివేశాడు అని చెప్పి మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ప్రతి పనిలో దేవునికి కృతజ్ఞులుగా మనము జీవిస్తూ వస్తుంటాం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చెప్పుకున్నాం కదండి, మనల్ని మనం క్షమించుకోవాలి. రెండవది ఇతరులు క్షమించేటటువంటి వారిగా మనము ఉండాలి. మా అపరాధములు క్షమించిన ప్రకారము మేము మా అపరాధులను క్షమించిన ప్రకారము మీరు మా అపరాధములను క్షమించండి అన్న మాటను మనం చూస్తున్నాం. మరి ఎంతవరకు మనం క్షమించగలుగుతున్నాం? ఎంతవరకు మనము వారు చేసినటువంటి కీడును మనము సహించగలుగుతున్నాం? ఒకసారి మనం మనము దూషించేటటువంటి వారు, ద్వేషించేటటువంటి వారు ఈనాటి దినాల్లో కొంతమంది చెప్పేటటువంటి మాట ఏంటంటే, నేను చాలా తగ్గించుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు. వారు చేస్తున్నటువంటి తప్పును బట్టి, లేకపోతే వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరైనా ఏదైనా మాట అంటే నిదానంగా ఉన్నారనుకోండి, కామ్గా ఉన్నారనుకోండి, అది నేను తగ్గించుకున్నాను అని అనుకుంటున్నారు. కానీ వాక్యానుసారంగా తగ్గించుకున్నట ఏంటి అంటే, వాక్యానుసారంగా క్షమించుట ఏంటి అంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యంలో, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఒకవేళ దేవుణ్ణి నమ్మినప్పుడు, మనం విశ్వసించినప్పుడు, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు మన జీవితాల్లోనికి వస్తుంటాయి, ఆటంకాలు మన జీవితాల్లోనికి వస్తుంటాయి. దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని ప్రార్థించకుండా కలిగేటటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనము జయం పొందుకోవాలంటే అవతల వారు పెట్టేటటువంటి ఇబ్బందిని మనము క్షమించేటటువంటి వారిగా, వారి గురించి ప్రార్థన చేసేటటువంటి వారిగా మనం ఉండాలి అని చెప్పి, అంత మాత్రమే కాదు, మొదట మనల్ని మనం క్షమించుకు. గత దినాల్లో అందుకనే అపోస్తలుడైన పౌలు
భక్తుడు ఆయన సాక్ష్యము చెప్తూ అంటారు, నేను ఒకప్పుడు హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను అంటున్నారు కదండి. ఒకప్పుడు ఆయన అలా ఉన్నారు, కానీ నేను అలాగే ఉన్నాను అని చెప్పి తన జీవితంలో అట్లా ఉన్నటువంటి నన్ను ఈ విధంగా మార్చారు అని చెప్పి దేవుని కోసం చెప్తున్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. మనం కూడా ఒకప్పుడు నేను అలా ఉన్నాను, కానీ అటువంటి పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించారు అని చెప్పి మనం ముందుకు కొనసాగాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఆయన క్షమిస్తారా అని చెప్పి మనం వెనకంజ వేసామంటే చాలా సందర్భాలు దేవుని వాక్యంలో కూడా మనం చూస్తూ వస్తుంటాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటండి మన పాపములు తన వీపు వెనకాల వేసుకున్నారు అన్న మాటను లేఖనంలో మనం చూస్తుంటాం. ఈ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము జరిగిపోయిన విషయాలను బట్టి కాక వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వేగిరమే పరిగెత్తేటటువంటి వారిగా, అంత మాత్రమే కాదు ఆ వేగిరంగా పరిగెత్తుతున్నటువంటి సందర్భంలో పాప రుణమును బాపారు అని చెప్పి కృతజ్ఞత కలిగి ముందుకు కొనసాగుచున్నటువంటి సందర్భంలో మనకు కలిగే ఆటంకాలు కలిగించేటటువంటి వ్యక్తులను కూడా మనం క్షమించేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే నిరాశలోనికి దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ పాపము క్షమించారు అని మనం గ్రహించి ఇతరులు కూడా క్షమించి ముందుకు కొనసాగుతూ వస్తున్నటువంటి సందర్భాలలో కొన్ని విషయాల్లో జయాన్ని పొందుకోలేక కొన్ని జాబ్లు ఇట్లా మనం చూసినట్లయితే, లేకపోతే విద్యా విషయాల్లో, పిల్లల వివాహ విషయాల్లో, సంతాన విషయాల్లో, ఇట్లా లోకంలో మనం చూస్తున్నట్లయితే అవసరతల గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు జరగలేదనుకోండి, కొన్ని కార్యాలు మనకు ఆలస్యం అనిపిస్తే కానీ దేవుడు తన నిర్ణయ కాలంలో వాటిని చేస్తారు. అవి ముందు జరగవు, వెనక జరగవు. ఏది ఎప్పుడు దేవుడు నిర్ణయించాడో ఆయన కాలంలో జరిగిస్తారు. కాబట్టి మనం కొన్ని కార్యాలు జరగనప్పుడు ఏం చేస్తామంటే నిరాశలోనికి వెళ్ళిపోయి నాకు దీనికన్నా అదే బాగుంది, పాత జీవితమే బాగుంది అని చెప్పి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తుంటాం. తద్వారా మనం ఆ రుణమాఫీ కొట్టివేయబట్టం కాదు కానీ మరలా ఇంకా రుణములోనికి వెళ్ళిపోయి అగ్ని ఆరని పురుగు చావునటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి యుగ యుగాలు బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వస్తుంటది. కాబట్టి ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న మనందరి జీవితాల్లో గ్రహించవలసిన విషయం ఏంటంటే, నేను పాపిని, నా పాపము కోసము నా పాప రుణమును యేసుక్రీస్తు ప్రభువారే, దేవాది దేవుడే తన్ను తాను రిక్తునిగా చేసుకుని నన్ను ఎంతగానో ప్రేమించి తన ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చారు, నా కోసం ప్రాణం పెట్టారు అని చెప్పి మనం గ్రహించాలి. మన ప్రవర్తనను, ఆలోచన, జీవన విధానాన్ని మనం మార్చుకునేటటువంటి వారిగా మనము ఉంటూ ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మనల్ని క్షమించుకుని దేవునికి దగ్గర అయ్యేటటువంటి, ఇతరులు క్షమించేటటువంటి వారిగా మన జీవితాల్లో కొన్ని విషయాలు జరగనప్పుడు నిరాశలోనికి వెళ్ళక నీ ఆశ భంగం కానేరదు అని దేవుని వాక్యం సెలవిస్తుండగా మనల్ని ఎన్నడూ కూడా వారు ఆయన తట్టు తిరుగగా వారెన్నడూ లజ్జింపకపోయేను అని చెప్పి కీర్తనకారుడు రాస్తూ ఉంటారు. మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నిర్ణయ కాలంలో ఆయన కార్యాలు చేసేటటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ఈ లోకంలో అప్పుల నుంచి విడుదలను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో అంటారు, మీరు అనేకులకు అప్పిచ్చువారిగా ఉంటారు అని చెప్పి మాట ఇచ్చి తప్పుడుకు ఆయన నరుడు కాదు. అయితే మనం ఏ విషయాల్లో మనము ఆ యొక్క రుణాన్ని చేస్తూ వచ్చామో, దేవుని మాటకు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ వచ్చాము, అది మనము జ్ఞాపకము చేసుకోవాలి. రెండవది దాని నుంచి బయటకు రావడానికి దేవుని కృపా సహాయాన్ని కోరుకోవాలి. కానీ దేవుని నిందించేటటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుడు మన కొరకు చూపినటువంటి ఆ కృపను, కొట్టివేసినటువంటి ఆ రుణపత్రాన్ని మన జీవితాల్లో మనము అనుభవిస్తూ ఆయనతో కూడా మనము జీవించేటటువంటి భాగ్యంలోనికి నడిపించబడదాం. అట్టి కృపను ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ఈ మాటల్లో నుంచి, ఈ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అయ్యా. అనేక మంది నాయన ఆర్థిక సమస్యలతో, రుణ బాధలతో, అప్పులతో బాధపడుచుండగా అయ్యా మీరే నా తండ్రి స్తోత్రాలు. అయ్యా నీ గుప్పిలి విప్పినప్పుడు సర్వజీవుల కోరికలు తీర్చబడునని, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని చెప్పి
అని లేఖనం సెలవిస్తుంది కదా ప్రభా. మీరే వారి అన్నిటి రుణముల నుంచి మీరు విడుదలను దయచేయండి. మరి ముఖ్యంగా అయ్యా మా ప్రతి మానవుడు కలిగి ఉన్నటువంటి పాప రుణము నుంచి విడుదల పొందుకుని నా తండ్రి అయా నీతో జీవించే కృపలోనికి నడిపించబడటానికి సహాయమును దయచేయమని ఈ చిన్న మనవులు మా కొరకు అతి త్వరలో రానయ్యున్నటువంటి యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.